హల్లెలూయా. దేవుడు స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. 46వ కీర్తన భాగం 6వ వచనం దగ్గర నుంచి చదువుకుంటున్నాం. 46వ కీర్తన భాగం 6వ వచనం దగ్గర నుంచి తర్వాత చదువుకుంటున్నాం. జనులు ఘోషించుతున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన కంఠస్వరము వినిపించగా భూమి కరగిపోతున్నది. యెహోవా చేసిన కార్యములు వచ్చుతున్నది. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేస్తున్నాడు. మరొకరుడి నేనే దేవుడని తెలుసుకున్నది. అన్ని జిల్లలో నేను మహోన్నతుడు నవ్వుతును. భూమి మీద నేను మహోన్నతుడు నవ్వుతును. ఆమేన్. దేవుడు ప్రతి కళ చేతనా దేవుడు స్తోత్రం. మరి నిర్మించి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి పట్టణంలోనూ కూడా ప్రదర్శనలు చేస్తుందని, మరి పరిశుద్ధ స్థలాల్లో కూడా పరిశుద్ధపరుస్తుందని, దేవుడు ఆ స్థలంలో కూడా ఉంటాడని, అన్నోదయ నక్షత్రంలో కూడా దాని సహాయం మరి చెప్తూ కూడా జనములు ఘోషిస్తున్నవి, రాజ్యములు కదలుతున్నవి. ఆయన తన కంఠస్వరము కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతుంది. దేవుని యొక్క ఆస్థానం అనేది, దేవుని యొక్క శక్తి అనేది మరి చూస్తున్నట్లయితే జనములు పోషించుతున్నవి, రాజ్యములు కదులుతున్నవి అంటున్నారు. మరి జనములు ఘోషానికి ఏంటన్నమాట? స్వార్థ ప్రకటనే జనములు ఘోషిస్తున్నారు, వినిపిస్తూనే ఉన్నాయి. రాజ్యములు కూడా కదులుతున్నాయి. మరి ఈ రాజ్యాలు కదులుతున్నాయి అనే అంశాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే, రాజ్యము అనేది మరి ఒకరి ఆధీనంలో ఉండి పరిపాలింపబడేది రాజ్యముగా ఎంచుతాము. ఇంతకు ముందు మరి ఏ రాజ్యంలో ఉంటున్నాము అంటే సాతాను యొక్క రాజ్యంలో, సాతాను ఏలుబడిలో ఉన్నాం. అయితే దేవుని వాక్యాన్ని విని సత్యాన్ని గ్రహించి ఈ ఘోషణని మరి గ్రహించిన వారెందరూ కూడా కదిలి మరి దేవుని యొక్క రాజ్య స్థానాలకి, దేవుని ఏలుబడిలోనికి వస్తూ ఉన్నారు. అనేక మంది వస్తున్నారు అని చెప్తూ కూడా ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరగి పోతున్నది అని చెప్పి, మరి ఆయన కంఠ మాట వినిపింపగా భూమి కరిగిపోతున్నది అంటున్నారు. అంటే కరిగిపోతే పోతాయి. ఏదో లోకంగా భూమి కరిగిపోతుందని చూస్తుంటే మరి భూకంపాలు వస్తున్నాయని ఆలోచన కాదు. కానీ దేవుని సత్య వాక్కులు వినగానే అయ్యో మరి నేను బలహీనమైన స్థితిలో ఉన్నానే, నేను ఎరగని స్థితిలో ఉన్నానే, సత్యదేవుని ఎరగలేకపోతున్నానే, వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నానే
అయ్యో ఇప్పుడు నా దేవుడు నాతో మాట్లాడాడు అనే కదిలే భూమి ఉంది చూస్తారా, కదిలే హృదయం ఉంది చూస్తారా, ఆ హృదయాలు ఏమైపోతున్నాయి అంటే భూమి కరిగి తెలుసుకున్న తర్వాత కరిగిపోతాయి. అంటే వాస్తవంగా కూడా కరిగిపోతాయి అంటే కరిగిపోయే చాలా ఉంటున్నాయి. ఏంటంటే లోక సంబంధమైన విషయాల కోసం కరిగిపోతున్నాయి. కానీ దేవుడు సత్యదేవుడని మరి ఆయన మరి పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడని పాపక్షమాపణ కలగవేసిన దేవుడని ఎవరు సిద్ధపడతల్లా. కానీ వాస్తవంగా కరిగిపోయిన స్థానాలు అయ్యో నిజమే ప్రభా, నేను మరి నా జీవితంలో ఎన్నో బలహీనమైన పాప కార్యాలు చేస్తాను నాయన, పాపినై ఉన్నాను నాయన అని గ్రహింపు కలిగిన వారి ఆ స్థితి నుంచి తప్పించబడిన వారే ఆ యొక్క దేవుని మాటకు కరిగింపబడిన వారు అన్నమాట. అంతేకాదన్నమాట, వాస్తవాన్ని, సత్యాన్ని, దైవత్వాన్ని, దేవుడి యొక్క ఆలోచన ఏమిటి, దేవుడు ఎలా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు అనే ఆలోచన కలిగినప్పుడు మాత్రమే దేవుడు సత్యస్థానంలో ఉండాలని మరి సమీపస్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ మాట ఎల్లప్పుడూ మరి మార్పు కలిగిన జీవితాలు ఆయనకి ఎంతో కూడా మరి ఆలోచన కలిగి ఉంటాయి. ఇంకా ఏమంటున్నారు, సైన్యంలో కలిగిన యెహోవా మనకు తోడై, అప్పుడు ఆ మాటలు కరిగిపోయి ఆ మాట మనం నడుచుకుంటూ పోయినప్పుడు సైన్యంలో అధిపతి యెహోవా ఏమైపోతున్నాడంట, ఏం చేస్తున్నా మనకు తోడయ్యి ఉంటాడు. దేవుడి మాటకు మనం లోబడినప్పుడు, దేవుడితో సహవాసం చేసినప్పుడు, దేవుడిని వెంబడించినప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ పోయినప్పుడు మనకు దేవుడు మనకు ఎప్పుడూ కూడా తోడై ఉంటాడు. ఆయన యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడట ఏమై ఉన్నాడంట, ఆశ్రయమై ఉన్నాడు అంట. అంటే యాకోబు దేవుడు, యాకోబుకు దేవుడైన దేవుడు, ఆశ్రయమైన దేవుడు మరి మనకు ఆశ్రయముగా ఉండడా అంటే మనకి ఆశ్రయముగానే ఉంటాడు. కానీ అదే స్థానం మాత్రం కాదు, దేవుడు ఇశ్రాయేలుకి కావాలని కోరుకుంటున్నాడు. యాకోబు కేవలముగా లోకం కోసం దేవుడి దగ్గరికి వచ్చే స్థానాలు ఎందరో ఉన్నారు. అయితే వారికి తోడుగా ఉంటాడు. కానీ తోడుగా ఉంటాడు అంటే గ్రహింపు కలిగే వరకు తోడుగా ఉంటాడు. గ్రహింపు కలిగిన తర్వాత నువ్వు ఇశ్రాయేలుగా మారవలసిన వాడవే. యాకోబు దేవుడి దగ్గర మరి దేవుడు పోరాడాడు. అక్కడి వరకు కూడా తోడుగానే ఉన్నాడు యాకోబుకి. అక్కడ జరిగించిన మానవ దగ్గర అనేకమైన కార్యాలు, ఆశీర్వాదాలు, భార్యలు, పిల్లలు, సంపద ఎంతో ఇచ్చాడు. కానీ అప్పటిదాకా తోడుగానే నడిపించాడు, జరిగించాడు. కానీ యాకోబు ఆ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ మాత్రం తోడుగా లేడు ఆయన. అక్కడ అందరినీ పంపించేసి తాను ఇశ్రాయేలుగా మారాలి అని చెప్పాడు అనమాట. మారేదా లేదా, నీవు యాకోబు కాదు ఇశ్రాయేలువే అన్నాడు. అదే మనకి కూడా లోకరీత్యా ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క ఉద్దేశంలో ఎంతసేపు పోరాడాడు, రాత్రంతా పెరుగులాడుతున్నాడా లేదా, దేనికోసం పెరుగులాడాడు, ఆయనకి అవసరమా, ఆయనకి ఏమవసరం, ఆయనకి యాకోబుగా ఉన్న దేవుడు, యాకోబుగా ఉన్న దేవుడు యాకోబుని ఏం చేయాలని ఆలోచనలో ఉన్నాడు, ఇశ్రాయేలుగా మారాలి అని చెప్పి అప్పటి వరకు తోడుగా ఉన్నాడు. అప్పుడు మొదలెట్టాడనమాట. రాత్రంతా పెరుగులాడి గ్రహింపు కలిగే వరకు కూడా పెరుగులాడుతూనే ఉన్నాడట. పెరుగులాడాల్సిన పని లేదు. ఒక్క దెబ్బేస్తే మొదటి దెబ్బతో అయిపోయేవాడా అది యాకోబు. రాత్రంతా తిరిగి పెరుగులాడాలి, గ్రహింపులోనికి రావాలి. నాకంటే గొప్పవాడు లేడు, నేను దేవుని చేత ఆశీర్వదించబడ్డాను, నేను ఇంటి దగ్గర మా తల్లి ఇచ్చినటువంటి మూటతో బయలుదేరాను. ఇప్పుడు నేను మరి భార్యలు, పిల్లలు,
ఆ, మరి సంపదతో నేను వస్తున్నాను, నాకంటే గొప్పవాడు ఎవరు కూడా నన్ను ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు అని చెప్పిస్తున్నాక ఎంతో గర్వంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైందనమాట, ఆ గర్వాన్నందరినీ ఆ ఆలోచనలందరినీ కూడా తీసివేస్తానికి అందరినీ ఒక్కొక్కళ్ళు అందరినీ పంపించేశాడు. అక్కడికి ఒక్కడే మిగిలాడు. మిగిలి ఏం చేశాడు, అప్పుడేక ఇక రా మన ఇద్దరు చూసుకున్నాక నేను ఎవరినో ఆశీర్వదించే దేవున్నా, మార్పు కావాలని కోరుకునే దేవున్నా చూడంతా రాత్రంతా కూడా ఏం చేశాడు, పెరుగులాడుతూ కూడా ఎవడు ఏది కాదు ఇస్తాడు. కానీ మనం ఆయన కోరుకునేది ఏంటంటే మనం ఇజ్రాయేలుగా నూతన పరచబడాలి. ఆయన కోరుకునేది అదేనమాట. యాకోబు తోడుగా ఉండడం చెప్పలేదు, ఆశ్రయిస్తే ఆయన సహాయం చేయడం అని చెప్పడం లేదు, కానీ మరి తోడుగానే ఉంటాడు. కానీ యెహోవా చేసిన కార్యములు వచ్చి ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. వచ్చి చూడండి సాక్ష్యం చెప్పిన వారంగాను ఆయన మీద నాశనములు, ఆయన భూమి మీద నాశనములు కలుగుతాయి. ఆయనే అయితే ఆశీర్వదించేవాడు ఆయనే, అలాగే యుద్ధములు కలుగజేసేవాడు ఆయనే. మరి మార్పుకి కారపడి సమస్తమును కూడా ఆయనే ఉన్నాడు అని చెప్తున్న స్థానాలు అన్నమాట. అయితే విల్లు విరుచువాడును బల్యమును వాడును అంటున్నాడు అన్నమాట. ఈ విల్లు అనేది ఏమిటి అని కనుక మనం చూస్తున్నట్లయితే ఆయనకి తెచ్చారు కూర్చునేదారు పక్కన విల్లు విచ్చు వాడను, బల్యము తెగనరకు వాడను కూడా ఆయనే అంటున్నాడు అనమాట. ఈ విల్లు అనే దానికి శత్రువుని జయించడానికి, బాణం వేయడానికి విల్లు అనేది వంతరగా ఉంటుందన్నమాట. దాన్ని విల్లు అంటారనమాట. అయితే బాణం శత్రువు తగలాలన్నా, దూరంగా పోవాలన్నా కూడా దేని బలము చేత ఎంత ఉందంటే ఈ విల్లు బలము చేత బాణం ఎంతో శత్రువుని జయించడానికి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అని చూస్తున్నట్లయితే చాలా మంది కూడా ఏమనుకుంటారంటే నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నన్ను అన్నిటినీ జయించగలను, నాకు అన్ని చేతవులు, ఎన్ని ఏ విల్లు నాకు చేతవులనే విల్లు ఒక బలంగా ఉందనుకుంటారు, నాకు అన్ని తెలుసు అనుకుంటారు కొంతమంది. ఈ బలము చేత వారు ఉంటారు. కానీ ఆయన ఏమంటున్నాడు, విల్లు విరిచేవాడు కూడా ఆయనే. అంటే మీ బలాన్ని ఏం చేస్తాడనమాట, ఆయన ఉంచుతాడా తీసేస్తాడంటాడా, విరిచేస్తాడు. మీ బలము దాన్ని ఆయనకు అవసరం లేదు. ఆయనకి ఏం కావాలి, ఆయనకి ఆయనతో ఉండాలి. మీ బలాన్ని విరిచేవాడు ఆయనే, మీ విల్లు విరిచేవాడు ఆయనే. ఇంకా రెండోది ఏమంటాడు, ఆయన బల్యమును తెగనరుకు వాడును ఆయనే. బల్యమును తెగనరుకు వాడంట. బల్యం అంటే ఎక్కడ ఎవరి దగ్గర ఉంటుందని, ఎవరి దగ్గర ఉంటుంది బల్యం? ఎవరి దగ్గర? సైనికుల దగ్గర ఉంటుంది. సైనికుల దగ్గర ఉన్న బల్యము ఏం చేస్తుందంటే ఎదటి వాడు కత్తితో కొడతా అంటే ఈ బల్యాన్ని ఏం చేస్తారనమాట, అర్థం పెట్టి ఆ కత్తి దెబ్బను తప్పించుకుంటాడు సైనికుడు. అయితే నాకు బల్యము ఏం పర్వాలేదు, నేను తప్పించుకుంటాను అనే కొంతమంది ఉంటారనమాట. అయితే ఈ బలాన్ని విడిచేవాడు కూడా ఆయనే. అలాగే శత్రువు వేసే ఆ యొక్క దానిని కూడా ఏం చేస్తాడనమాట, ఎరగొట్టేవాడు కూడా ఆయన కూడా యుద్ధం తెగనరకు బల్యమును తెగనరకు వాడు కూడా, అంటే
ఆ కత్తి గురించి కొట్టినప్పుడు ఈ బల్లెం కూడా ఏమైపోతుంది అనమాట, ఉంటుందా పడిపోతా? అది ఎవరి చిత్తంలో ఉందన్నమాట, దేవుని. అయితే నీ బలము ఒట్టిది, నీ శక్తి ఒట్టిది, నీ ఆలోచన ఒట్టిది, నీ యొక్క కాపుదల, బల్లెం అంటే కాపుదల అన్నమాట, నీ కాపుదల కూడా ఒట్టిదేనమాట. కానీ ఒకటి, నా బలము దేవునికి, నా రక్షణ దేవునికి, నా ఆ బల్లెము కూడా నా దేవునిదే కానీ నాది కాదనుకున్నప్పుడైతే మనం రాణించగలుగుతాం అన్నమాట. అదే ఉంది ఆమె తెలుసుకోలేదు అంటే అదే చెప్తారు. అయితే మన బలం పట్టితే మనం మన ఇది కూడా పట్టితే, అంటే యుద్ధం చేయడానికి బాణం విల్లు కావాలి, అయితే ఆ బల్లెము కావాలి. సారీ బల్లెము అంటే ఇసురేది తర్వాత చివర వాసలాగా ఉంటుంది, అది బల్లెం అంటే. దాలు అంటే అడ్డం పెట్టుకునేది అన్నమాట, అడ్డం పెట్టుకునేది. బల్లెము విడిచేవాడంటే ఇసిరిన తర్వాత దానికి కూడా ఆపేసేవాడు ఎవరన్నమాట, దేవుడే. రథాలను కూడా ఆపేసేవాడు కూడా దేవుడే. ఈ మూడు కూడా నీకు యుద్ధంలో ఏం చేస్తూ ఉంటాయి అంటే, నీ స్థితిని, నీ స్థానాన్ని, మన స్థితిని, మన స్థానాలను కూడా ఆ యొక్క శత్రువు నుంచి కూడా తప్పించేవిగా ఉంటాయన్నమాట. నీవు తప్పించబడుతున్నావు అంటే నా బలము చేత నేను తప్పించబడుతున్నాను, నా యొక్క మరి ఈ బల్యము చేత నేను శత్రువుని జయిస్తున్నాను, నేను ఈ నా రథం వలన, నా రథ స్థానాల వలన నేను ఉన్నాను అనుకుంటే అంతా వ్యర్థమే. వాటిని కూడా కాల్చివేసేవాడు కూడా, ఆ రథాలను కూడా కాల్చివేసేవాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. కానీ నీ వచ్చి నిమిత్త మాతృడవు, నిమిత్త మాతృడవు అంటున్నాడు అన్నమాట. అందుకని ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి? నీకు శక్తి ఉన్నది మంచిదే, నీ శక్తి ఆయన లేదే నీ శక్తి కూడా ఏమీ ఉపయోగపడదు. నీకు బల్యము ఉన్నది. మనం ఎవరి మీద ఆధారపడి ఉండాలి? దేవుని మీద ఆధారపడి ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఊరకుండి నేనే దేవుడిని, ఇవన్నీ నాకున్నాయి, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను శత్రువుని జయించగలను, నా ఆయుధాలు ఏంటి, నా ప్రార్థన మూలంగానే అన్నీ జరిగిపోతాయి, ఏది చేసినా జరిగిపోతాయి. ఇట్లాంటి వినాయకు కదా ఆలోచనలో ఒకరికి ఇద్దరు ముగ్గురు వెళ్ళారు అన్నట్టు. అదే నేను కూర్చుని మంత్రంగా కూర్చునే కదా దుళ్ళే పెట్టుకున్నాయా? ఐదు కదా లోపలికి వెళ్ళిందాము కదా. అందుకని మీకు ఏ బలం ఉన్నా, ఏ చేయడం ఉన్నా, ఏ యొక్క బలం ఉన్నా, ఎన్ని రథాలు ఉన్నా, ఏమున్నా కూడా ఏం చేయబోతున్నాడు? ఊరకుండి నేనే దేవుడునని ఊరికనే ఉండండి. అవసరం వచ్చినప్పుడు నేనే చేస్తాను, అవసరం వచ్చినప్పుడు నేనే వేస్తాను. నేను మహోన్నతుగా నడుతాను. మన ప్రయత్నాలు కాదట, మన ఆలోచనలు కాదట,
మన ఉద్దేశాలు కాదట. ఏంటంటే ఎవరంట? ఆయనే దేవుడని పూర్తి దేవుడు చూస్తా ఉండండి, నేను చేసే కార్యాలను నేను చేస్తూనే ఉంటాను, నేను చేస్తూనే ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకేమన్నాడు? సైన్యులకు అధిపతి నేను మహోన్నతులను అడుగును, భూమి మీద నేను మహోన్నతులను, అన్నిటికంటే నేను గొప్పవాడిని అవుతాను, భూమి మీద అందరినీ కూడా మహోన్నతులను అవుతాను అని చెప్పి అంటున్నాడు అన్నమాట. ఏంటి మహోన్నతులను అవుతాను అంటే? అందరికంటే కూడా ఉన్నతుడు అవుతాడట ఆయన. అందరికంటే కూడా ఏమవుతాడట? ఉన్నతుడు అవుతాడంట ఆయన. అంటే ఉన్నతుడు అవుతాడు అంటే మామూలుగా లేదండి. లోపల లోపల ఎవరికి ఉంటుంది సైన్యం? ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ సైన్యం ఉంటే రాజుగారికి ఎక్కువ బలం అన్నమాట.
మన దేవుడు కూడా సైన్యములకు అధిపతి అంటే మరి సైన్యము ఏ సైన్యం అనమాట? సాతాను సైన్యం కాదు ఇది. అంటే దేవుని యొక్క బలాన్ని చూపెడుతూ వస్తుంది అన్నమాట. దేవుని యొక్క బలాన్ని ఏదైనా వాడు కాబట్టి ఆయన మనకు ఎప్పుడు కూడా సహాయం చేసేవాడుగా, తోడై ఉండేవాడుగా, ఆయన కంటే బలము కలిగిన వాడు మరొకడు లేనే లేదు. దేవునిచ్చేవాడు కూడా ఆయనే కాబట్టి ఆయన మనకు ఎప్పుడు కూడా తోడై ఉంటాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా ఏమై ఉంటాడనమాట? ఏమైనాడనమాట? ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయమై తోడుగా ఉన్నాడు అంటలేదండి. యాకోబు గారు తోడుగా ఉన్నాడు అంటలా. ఆశ్రయం అంటే అవసరం వచ్చినప్పుడు అట్టుకునేవాడు ఆశ్రయం అన్నమాట. అంటే యాకోబుగా ఉండి దేవుని శక్తిని పొందుకోలేక, ఇశ్రాయేలుగా మారలేక ఉన్నప్పుడు ఎప్పుడు ఆశ్రయించాలి? మన శత్రువుని జయించలేనప్పుడు ఇస్తే ఆయన ఏం చేస్తాడనమాట? మనకి ఏం చేస్తాడనమాట? తోడుగా ఉండి రక్షిస్తాడు. కానీ ఎందుకు చేస్తాడు అంటే ఆయన మనము ఏమై ఉండాలన్నమాట? ఇశ్రాయేలుగా మారాలి. దానికోసం అంతే, అంతకంటే ఏమీ కూడా లేదు అనమాట. అందుకని ఆశ్రయమై ఎప్పుడైనా మనం ఆశ్రయించినప్పుడు ఆయన సహాయం చేసేవాడు. యాకోబుగా ఉండ ఆయన సహాయము చేసేవాడయ్యి ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఆశ్రయము అనేది మనం అనుకుంటా ఉంటాం అన్నమాట. ఏమనుకుంటాము ఏమిటి అంటే, ఏదైనా మనకి అవసరము అనుకున్నప్పుడు, ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అన్నమాట? కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనము? అప్పుడే కదా దేవుని ఆశ్రయించేది మనం. వసతి కావాలంటే మరి ఎంతటి విలువైనది అనేది చూస్తున్నట్లయితే మనము జయించలేనివి ఎన్నో ఉన్నాయి మన జీవితాలలో. జయించలేనివి ఏమున్నాయి? ఉన్నాయా లేవా? ఉన్నాయా? మరి నువ్వు జయించితే ఏమవుతావన్నమాట? జయించేవాడు ఏమవుతారు అమ్మా? ఎన్నో ఇస్తాడు. మరి నువ్వు జయించాలగా అంట. మరి నీ జయానికి ఎప్పుడైనా అడుగుతున్నావా? అది కావాలి అడుగుతావు, కానీ నీ జయానికి నేను ఇది జయించాలి అని అడుగుతున్నావా? అది కావాలి కదా. దేవుడు నిన్ను కోరుకునేది ఏమిటి? జయించేవాడు. అక్కడ అన్ని చూశాను. ఒక్కొక్క వాడు కొద్ది సన్నాసిగా ఉన్నాము, దాన్ని జయించు అన్నాడు. మరి ఇప్పుడు ఏం కావాలి దేవుని దగ్గర? మీకు ఆదిని జయించే స్థానం అనేది కావాలి అన్నమాట. మరి దానికోసం మనం ఎప్పుడైనా దేవుడిని అడుగుతున్నామా? అది ప్రభా నేను దీన్ని జయించాలి నాయనా అని ఎప్పుడైనా నువ్వు అడుగుతున్నావా? అడుగుతున్నారా? ఇంకా మా పొట్టోడి మీద నాకు అధిక ప్రేమ అయ్యా, అధిక శోకాన్ని చెప్పదయ్యా, ఆ ప్రేమ లేకుండా వెయ్యాలని అడుగుతున్నావా? ఆయన కావాల్సింది ఏంటి?
అంటే అధిక ప్రేమ అంటే దేవుని కంటే ఏం చేస్తూ ఉంటారు కొంతమంది అనమాట, ఆ బిడ్డలు ప్రేమిస్తూ ఉంటారు అనమాట. కానీ ఆ ప్రేమ అనేది మీకు శోకాన్ని తెస్తుందని ఆలోచన కలిగి, అయ్యా నేను దీన్ని జయించాలయ్యా అని ఆలోచన చేస్తావా? ఒకవేళ నీలో ఉన్న ఏ స్థితినైనా జయించాలి అని చెప్తారా? మాట్లాడైతే ఇప్పుడు మాట్లాడలేక అడగమన్నాడు కాబట్టి అది అడుగుతాము, అది ఇవ్వాలి దేవుడు అంటారు. కానీ దేవుడు అడగమన్నది ఇది భిన్నం. ఏది నీ మార్పు కలిగిన జీవితాన్ని అడగమన్నాడు ఆయన. నువ్వు యాకోబుగా ఉన్నావు, లోకం కోసం జీవిస్తున్నావు, లోక సంపద కావాలంటున్నావు, ఇవ్వనంటలేదు ఆయన ఇస్తాడు. కానీ ఆయన కావాల్సింది నువ్వు మార్పు పొందాలి. మార్పు కోసం అడగమంటే నువ్వు మార్పు కోసం అడుగుతున్నావా? అడగగలవా? అడగవలసింది దేనికోసం అడగాలన్నమాట, దానికోసం అడగాలి. యాకోబు జీవితం మారాలి, ఇశ్రాయేలు జీవితంగా రావాలి. దేవుడి కొద్ది మాటలు ఫలింపచేయం గాక. ఆమేన్. తర్వాత ఎక్కడ చదువుతున్నామయ్యా? ఎక్కడ ఎఫ్సీల్ రాసిన పత్రికలోనే ఎక్కడ చదువుకున్నామా? 15 అయిందా? మన అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్తూ కూడా మరి ఆయన మన కోసం చేసినటువంటి ఆ స్థానాన్ని, ఆ స్థితిని, మరి కొందరు కాపర్లు గాను, కొందరు అపోస్తలు గాను, కొందరిని మరి పరిచయం చేసేవారు గాను ఇలాగా నియమించుకున్నాడు. ఆ నియమించుకున్న విధానాన్ని బట్టి మరి వస్తు పిల్లలమై ఉండకోకుండా ప్రతి చెప్పిన దానికి మరి లోనైపోయి తప్పిపోయే వారంగా ఉండకోకుండా మంచిదా చెడేదా, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని ఆలోచన అని ఎరిగిన వారమై ఉండాలి అని చెప్తూ కూడా అక్కడ చెబుతున్న అలల చేత ఎగరగొట్టబడిన వారై కొండునట్లు అలల చేత ఎగరగొట్టబడిన వారు ఎవరు? అలల చేత సముద్రంలో స్నానం చేస్తామని వెళ్తారు, కానీ అలా వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటారు? ఎగిరి పడతా ఉంటారు. అలాగే ఏదైనా ఒక ఒత్తిడి వచ్చినా, ఏదైనా ఒక మరి ఆ బలహీనత వచ్చినా, ఏదైనా ఒక కార్యం వెనకబడిపోయినప్పుడు ఆ ఆలకి ఏమైపోతూ ఉంటారంట? కొట్టుకుపోతూ ఉంటారనమాట. అలా కాకోకుండా నిలబడి దేవుని వైపు చూసి మీరు నిలబడి వారే ఉండి ఏం చేస్తున్నారు? ప్రేమ కలిగి చెప్పుతూ క్రీస్తువులే ఉండుటకు మా అన్ని విషయములలో కూడా ఎదగాలి. ఎలా ఎదగాలి? కొట్టుకుపోకుండా దేవుని ప్రేమలో ఉంటూ, దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటూ ఏం చేయాలన్నమాట? చెప్తూ క్రీస్తువులే మనము ఏం చేయాలన్నమాట? నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్ని కూడా మనకి చెప్తూ వస్తున్న ఇదిని బట్టి మనం ఎలా ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి, ఎలాగా ఉండాలి అని చెప్తూ మాట్లాడుతున్నారనమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదైనా వచ్చిందంటే కొట్టుకుపోతున్నారు, ఏదైనా కాస్తంత ఒత్తిడి వచ్చిందంటే కొట్టుకుపోతున్నారు, లేకపోతే అక్కడ ప్రేమ అనేది లేకుండా చచ్చిపోతుంది, ఇబ్బంది కలుగుతుంది అంటే చచ్చిపోతున్నాం అన్నమాట. కానీ అది కాదు, దేవుని ప్రేమ అనేది నీకు అన్నిటికీ జయాలను ఇస్తుంది. కాబట్టి సత్యం అనేది ఎప్పుడు కూడా చెప్పినప్పుడు మాత్రమే మనం జయాలను చూడగలము. కాబట్టి క్రీస్తు కూడా ప్రేమను చూపించి నిన్ను తగ్గాలి. ప్రేమలో అంటే అసలు ప్రేమలో ఎదగాలి అంటే ఎవరా? ప్రేమ అంటే
ఆ కూరలు పెట్టి వడ్డించి పెట్టడం ప్రేమ. ఏడుకొని ప్రేమంటే ఏంటి? ఏమో రాజు, ప్రేమంటే ఏంటి? అమ్మో, ఆమె ప్రేమ అంత కాదు, ఇంత కాదు, ఎంత కాదు. రోజు గుడ్డు పైకి దగ్గర మటన్ అట్లా కొట్టి పెడతాంటే ప్రేమ. మరి ప్రేమలో ఎదగడం ఏంటి? ప్రేమలో ఎదగడం ఏమిటయా? ఏమయ్యాలి? ప్రేమలో ఎదగడం అంటే మీకు ఉండేదా? బలహీనులను బలహీనతల బట్టి తోసివేయకుండా ఏం చేయాలన్నమాట? ప్రేమించుతాం. బలహీనత బట్టి ఏం చేస్తాం మనము? పనికిరాదు పో, పనికిరాదు పో, పనికిరాదు పో, నీ దగ్గర దెయ్యం ఉంది, నీ దగ్గర అది ఉంది, ఇది ఉంది అని ఏం చేస్తారనమాట? అసలు ఆ దెయ్యాల కంటే నీకు వచ్చిన దెయ్యం ఎక్కువ ఉంది. పోయి దెయ్యాన్ని పారగలగలిగిన దేవుడు మనకిస్తాంటే అక్కడ దెయ్యం ఉందని నీ దెయ్యాన్ని పోగొట్టుకోకుండా మనం వచ్చితే ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. అందుకని అక్కడ ఏమంటున్నాడు? ప్రేమ కలిగిన వారై అంటే బలహీనులై. మరి బలహీనత ఉంటాయి, సత్యముతోనే దాన్ని మనము జయించాలి. దేవుడు ప్రభు కూడా అదే చేశాడు కాబట్టి ప్రేమ కలిగి చేశాడు, జ్ఞానం చూశాడు, సత్యంతోనే ధ్యానించాడు. అందుకని దాంతోనే మనం ఎదగాలి అని చెప్తూ కూడా క్రీస్తుని మనం అన్ని విషయంలో ఎదుగుదాము. నువ్వు ఎదగాలి అంటే ఈ లక్షణాలు రెండు ఉండాలి. ముందర ఏమై ఉండాలి? ప్రేమించాలి. అంటే బలహీనులను ఆ తప్పులను బట్టి, ఆ బలహీనతలను బట్టి తోసివేయకోకుండా ఏం చేయాలను? నువ్వు ప్రేమించాలి, అక్కడికి తీసుకోవాలి, గ్రహింపులోకి తీసుకురావాలి, ప్రార్థన చెయ్యాలి. అంతేగాని రా 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 పో, పోయి నీ దగ్గర తిరిగి ఉంది, నా గడపలోకి రావద్దు, నా దగ్గరికి రావద్దు. కొంతమంది మాట్లాడతారు కూడా పోయినాయి, అదర్శీల మీద ఎక్కారు కాదు. అసలు నీ దగ్గర నీ ఇల్లు కూడా ఖాళీ ఉంటే నీ దగ్గరికి వచ్చేది నోట్ అవుతుంది. అసలు సమస్య లేదు. ముందర నీ ఇల్లు ఖాళీగా ఉంటే శుభ్రంగా వస్తాయి. అది అక్కడ ఒకటి ఉంటే నీ దగ్గరికి అయితే తీసిపోతుంది. ముందర నువ్వు ఖాళీగా ఉంటావు. ఖాళీగా ఉన్నావంటే అది ఉందని నువ్వు దొరుకుతున్నావు. ఎప్పుడైతే అప్పుడు నేను ఆవరిస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి కీడు వలన కలిగిన బలము చేత అటుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగుటకు శరీరం అభివృద్ధి కలుగుతున్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ ఏమంటున్నాడు ఆయన? ఆయన మనకేమై ఉన్నాడు అన్నమాట? శిరస్సయ్యి ఉన్నాడు అంట. మరి మనం లేఖనం తీసుకునేటప్పుడు కూడా ఆయన మనకు శిరస్సయ్యి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఒక్కొక్కరము కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నాము. అంటే అవయవాలు అంటే ఏంటన్నమాట? అవి ఇక అవయవాలు ఉన్నాయా? ఏమేమి అవయవాలు ఉన్నాయి? కాళ్ళు చేతులేనా? అవయవాలు ఏమై ఉన్నాయి? వీటన్నిటికీ శిరస్సు ఎవరై ఉన్నాడు అనమాట? వీటన్నిటినీ పనిచేసేది ఎవరన్నమాట? కాళ్ళు పనిచేసేది శిరస్సే, చేతులు పనిచేసేది శిరస్సే, కళ్ళను పనిచేసేది శిరస్సే, పిల్లదాన్ని అరగదీసేది అనే ఏనా కాదా? ఇందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా ఏమవుతుందన్నమాట? కుంటుపడి శరీరం. అలాగే దేవుడు మనకి సంఘంలో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయవముగా ఉంచాడనమాట. మరి అవయవాలన్నీ కూడా నాకెందుకులే 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 అనుకుంటా పోతే మరి ఎట్లా పెరుగుతుంది పని? చేతులు నేను చెయ్యను అని కూర్చున్నాయనుకోండి, తినేదట పోయి తెల్లు తరగత నాకెందుకు తెల్లు తరగాల అని అది కూర్చుంటే ఎట? కొంతమంది
అవకాశాలు ఉన్నా కూడా దాన్ని నెరవేర్చు. ఇది చాలా ప్రమాదకరమైన కాలం అన్నమాట. ఇప్పుడు కనపడదు అది, ఇప్పుడు కనపడదు. ఈ తలాంతులు కోరుకుంటారు, దాన్ని పొందుకుంటారు, కానీ ఇప్పుడు కనపడదు అనమాట. తర్వాత ఆ తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేయాడు అనమాట. ఒక తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు, పాతి పెట్టాడు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, నరకంలో పడేశారా. ఇక్కడ కూడా చాలా మంది దేవుడికి తలాంతులు మాత్రం అడుగుతారు, ఇక దాన్ని ఏం చేస్తారనమాట, పూడ్చి పెడతారు. ఆ తర్వాత వీళ్ళ స్థితి ఏమిటో కూడా ఇక నేను చెప్పాల్సిన పని లేదు అన్నమాట. మీకు ఇచ్చిన ప్రతి తలాంతో కూడా, అది ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, పాటలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేవుడి పని ఏదైనా కావచ్చు కాక, ఆ అవయవం పనిచేసినప్పుడే అది సమృద్ధిగా సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆయన శిరస్సు ఉన్నాడు. కాబట్టి శిరస్సు ఏ పని చెప్తే ఆ పని చేసేవారంగా మన పనులకైతే ఆయన అడుగుతాం, కానీ ఆయన పనికి నేను చేస్తానయ్యా అనేవాడు లేరు. చేయమన్నా కూడా తప్పిస్తూ తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. కానీ ఆయనకి చేయదు, కానీ ఆయన మనకు మాత్రం ఏం చేయాలన్నమాట, పనిచేసేవారగా. ఎవరైనా అందరూ తెలియదు. మా ఇంటికి వస్తే ఏం పెడతాం, వీటికి వస్తే ఏం తెమ్మంటాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, వీటికి వస్తే ఏం పెడతాం అనే ఆలోచనలోనే ఉంటాం. కానీ దేవుడి కొరకు నేను చెయ్యాలి, దేవుడికి నేనేం చెయ్యాలి, నా దేవుడు నాకు చేసినానికి నేను ఏం చెయ్యాలి, నన్ను కాపాడుతున్నందుకు ఏం చేయాలి, నడిపిస్తున్నందుకు ఏం చేయాలి, నన్ను ఉండదు. అది అన్నీ ఒకసారిగా ఉంటాయంటే ఉండవు. ఎక్కడ పని అక్కడే ఉంటుంది, ఎక్కడ చేసేది అక్కడ, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలోనే ఉంటుంది, బయటికి పనికి వెళ్ళేటప్పుడు పనిలోనే ఉంటుంది, ఎక్కడైనా కూడా ఉంటానే ఉంటుంది ఆయన పని. పని లేని చోటు మాత్రం లేదు. ఇక్కడే ఉండాలని ఏమీ లేదు, ఇక్కడ అలాగే చెప్పాలని ఏమీ లేదు. ఎక్కడైనా పని చేస్తున్నాం అనుకో, పని చేసేటప్పుడు అక్కడ కూడా దేవుడి గురించి చెప్పొద్దా లేదా? పనికి వెళ్ళి నిద్రపోతున్నారు అనుకో, చెప్పాలా లేదా? చెప్పొద్దా? చెప్తే అన్ని కూరుకుంటారు. నేను నిద్రపోతే నువ్వు వెళ్ళకుండా కూర్చుంటా. కానీ అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి చెప్పాలి అనేది ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి అలాగా క్రీస్తు ప్రేమతో సత్యంతో కూడా మనము మన అవయవాలన్నీ కూడా అలా పనిచేసేవిగా ఉండాలి అంటున్నారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా ఏ అవయవము దానిను మరి నియమించాడు, చాలా మందికి నియమించాడు, వాగ్దానాలు ఇచ్చాడు కూడా. మరి వాస్తవంగా కూడా రాత్రి సమయంలో ఒక మాట అక్కడ మాట్లాడిన సందర్భం అనేది అక్కడ కనబడుతుంది. అక్కడ రాత్రి ఏం మాట్లాడారమ్మా, నేనేం చెప్పలేదండి, ఎవరైతే పాస్టర్ మరి ఏది కూడా చెప్పారన్నమాట. అమ్మా చెప్పాలి. 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూడండి. కూడిరండి. జపన్యాతో అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా. ఎవరు సిగ్గుమాలిన ఎవరు? సిగ్గులేని ఎవరండి? మాట్లాడండి. సిగ్గుమాలిన జనులారా. ఎవరు సిగ్గేస్తున్నామ్మా? తప్పు చేసిన వాళ్ళని సిగ్గేస్తుంది. ఎందుకన్నా మొహం చూపించలేదు కదా, అంతేనా? ఎందుకన్నా తప్పు కనపడతామంటే మొత్తంతో సాటేసుకుని పోతా ఉంటారన్నమాట. సిగ్గు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీకు సిగ్గు లేదా? కూడి రండి.
పొట్టు గాలికి పోయినట్లు ఎగురునట్లు సమయము సమయము ఏం పెట్టలేదంటే వీళ్ళు పొట్టు గాలి కొట్టుకుపోయినట్టుగా ఏం చేస్తున్నారంట? సమయము వ్యర్థమైపోతుందంట. ఏం వ్యర్థమైపోతుంది? ఏటో అంటే కొట్టుకుపోయిన పొట్టు మళ్ళా వస్తుందా? కొట్టుకుపోయిన సమయం మళ్ళా వస్తుందా మీ జీవితాల్లో? మీకు సిగ్గు లేదా? మీకు సిగ్గు లేకుండా ఏదైనా ఎట్లా వస్తున్నారు మీరు? మీ సమయాలను పోగొట్టుకుని సిగ్గు లేకుండా ఉండాలని ఇంకేది అడుగుతున్నాడు. సమయాలను పోగొట్టుకునే ప్రతి ఒక్కరి పక్షంగా కూడా ఆయన అడుగుతున్నాడు, కూడి రండి, కూడి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగము ఏమన్నాడు? సమయము గతించుతున్నది, విధి నిర్ణయము కాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రతము రాక మునిపే కూడి రండి. అంటే దేవుడు పాపం వస్తుందా రాగంటారా? కొత్త మరి ఆదివారం ఎక్కడైనా అంటున్నారా? అన్నారా? నువ్వు ఎక్కడ ఇక్కడ నిన్ను మాట్లాడించకూడదు. నువ్వు ఎన్ని వాగ్దానాలు దేవుడికి ఇచ్చావు అన్నింటినీ పోగొట్టుకుంటున్నావు. ఏమవుతుందో మీరు శ్రమించండి. నేను నా ఉద్దేశంలో దేవుడి కొరకు కష్టపడినమ్మా. మీకు అంతకంటే దేవుడు ఈ రెట్టి పనిచేస్తాడు. మీరు మీ బిడ్డల కోసం చేసే పనికంటే దేవుడి కోసం చేసే పనిలో దేవుడు ఎక్కువ సహకారంగా ఉంటాడు. మీకు అర్థం కాదు, ఏదో మీరు చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? సమయం పోగొట్టుకునేవాడు రడ్డి కూడి రండి, లేకపోతే విధి నిర్ణయం ఎవరి మీదకి? ఎవరైతే సమయాన్ని గాలి పట్టుకుపోయినట్టు వదిలిపోతున్నారో వారి మీద కంటే ఏమవుతుందంట? కోపాగ్ని రాక మునిపే ఏం చేయమన్నారు? మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపేసి. అప్పుడు ఆయన ఏం చేస్తారంట? కొన్ని వదిలిపెట్టాడ మాట్లాడండి. అక్కడ నేను ఉన్న వాక్యం నేనే తీలా ఆశ్రమంగా చదవబడితే చదివింది రాత్రి. అవునా? నేను తీసానా? నేను తెలియదు, నాకు తెలియదు. రాత్రి చెప్పన్నారు, ఇప్పుడు నేను చెప్పకపోతే నేను ఎందుకు చెబుతున్నాను. సమయాన్ని పోగొట్టుకునే వాళ్ళారా, దేవుని ఉగ్రతను మాత్రం కానివ్వమాకండి. కూడి రండి, మేలు పొందండి, దేవుని కొరకు జీవించండి. ఫలితాలను మీరు ఉన్నతమైన శిఖరాల్లో దేవుడు మిమ్మల్ని ఫలింప చేస్తాడు. ఆయన శిక్షించడం యెహోవా ఉగ్రతను రాక మునిపి కూడి ఏమవుతుందంట? ఏ దినం వస్తుందంట? ఉగ్రత దినం వస్తుందంట. ఎందుకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంట? మీ సమయాలను ఎలా పోగొట్టు మరి ఎప్పుడు ఆయన ఏమవుతుందట? ఇంకా ఆశీర్వాదాన్ని ఏం చేసుకుంటారు? సమయాన్ని ఇచ్చి దేవుడి సన్నిధిలో ఉండి దేవుడితో సహవాసం చేయమంటే సమయాన్ని పొట్టులాగా వదిలిపెట్టేసేసి ఆయన కోపాన్ని తెప్పించి ఆ తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు? ఉగ్ర రూపాన్ని వస్తుందా రాదంటారా? అప్పుడు భరాయించలేరు మీరు ఎవరో కూడా. ఆయన కోపం వచ్చిందంటే రాక మునిపే కూడి అంటున్నాడా, లేకపోతే వచ్చిన తర్వాత దుర్గాలి అంటున్నాడా? చెప్పండి. ఏంటో రాక మునిపే రండి, అప్పుడు మీరు తప్పనిసరిగా ఆశీర్వాదం